నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కూడా కాదు నువ్వు బిల్కుల్ కాదు. రేయ్ ఇంకా లేవలేదారా? తెల్లారక ముందు లేచోడేంద్రా? ఏంది తెల్లారలేదా? జర ముఖం మీద బిస్తర్ తీసి బయటకు చూడు, తెలుస్తుంది. రేయ్ పొద్దునల కాకి మంచి లేదని ఫోన్ వస్తే ఊరికొచ్చినావు. అట్లనా? కాక బిడ్డకి రేపు హైదరాబాద్ లేదు ఎగ్జామ్ ఉందంట. ఇంకా కాకకు మంచి లేదుగా, ఒకతే వస్తుంది. జర బస్ స్టాండ్ పోయి తీసుకొచ్చి రేపు ఎగ్జామ్ తీసుకపో. వదినోళ్ళ కాక బిడ్డ అంటే నాకు మరదలు అన్న. విషయం ముందే చెప్పరాదా? సెలూన్కి వెళ్ళి మంచిగా స్మార్ట్ రెడీ అయ్యేటోని. రేయ్ అమ్మాయి అనగానే సొల్లు గార్చకు, అది వదిన చెల్లె, జర జాగ్రత్త. అసలే మస్తు హుషారు పిల్లనట. అది హుషారు అయితే మనం పారా హుషారు. అది నేను చూసుకుంటాలే కానీ నువ్వేం పరేషాన్ కాకుండా ఫోన్ పెట్టరా. రే 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 కట్ చేసి ఇయ్యు పండగ. వచ్చిందా వెళ్ళిపోయిందా? చెప్పరా దడేల్, తాగుదామారా? ఈడ పొరి దొరకక పరేషన్ అవుతుంటే మనేంద్రా. హలో రే, గుమ్మాడి గుమ్మాడి గుండె సేబులు గుచ్చుకున్నాయి గుంజాయి పిల్ల చేబులు. బాగారు బంగారు బాతు బొమ్మలు భలేకున్నాయి బంగారు లేత సిద్ధులు. ఉయ్యాల ఉయ్యాల నా మనసు చంపాలా, ఉయ్యాల ఉయ్యాల నా మనసు చంపాలా. ఉగింది తూగింది ఏడేడు లోకాలు, డమ 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 డప్పు కొట్టినట్టు మోగిందే నా గుండె. డమ 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 గుచ్చుకున్నది గుంజింది నీ చూపే. మందార పువ్వంటి వన్న చింగలు మత్తుకున్నాయి అల్లాయి మల్ల తీగలు. ఇంకొంతసేపు ఇట్లనే ఉంటే నాకు నడుము నొప్పి, నీకు చెయ్యి నొప్పి.
సారీ. నువ్వు అర్జున్, నువ్వు తారా. అంటే వదిన, కాక, మర్దల్, అన్న. ఎగ్జామ్ ఇక్కడి నుంచి ఎగ్జామ్కి పోదామా, ఇంట్లోకి రమ్మంటారా? అయ్యో పదా ఇంట్లోకి పోదాం. కమాన్ తారా, కమిన్. నువ్వు పోయి కూర్చో, నేను వెళ్ళి ఆర్డర్ తెస్తా. వచ్చినావు మరి, చదివినావు మంచిగా? అంటే ఏదైనా హెల్ప్ చేద్దామని. నేను బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ అటెంప్ట్లో మొత్తం పాస్ అయినా తెలుసా? నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓ అయితే మంచిగా చదువుంటావు, నా హెల్ప్ ఏం అవసరంలే. హలో, హలో అక్క. చేరుకున్నావా? అక్క ఇప్పుడే. మౌనిక, అర్జున్ ఓకేనా? అర్జున్ అంటే అర్జున్ రెడ్డిలో గడ్డల మొహం వేసుకుని ఉంటాడు అనుకున్నా. వీడి మొహం పైన సరి గెంట్రుకలు కూడా లేవే. ఇంకేంటి మరి? సరే అక్క, ఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ కాల్ చేస్తా. అయిపోయినాయా మీ అమ్మ లెక్కల ముచ్చట్లు? నే పిలుస్తుండు పో. ఉంటా మరి. సరేనే. అయ్యా రూమ్లోకి వెళ్తుంది, ఎట్లా? నేను రెడీ అయ్యి వస్తా, చిన్న షాపింగ్, బయటికి పోదామా? రాకుర్రా, జస్ట్ బిజీ వస్తే చాలు. నీకు పని ఉంటే వద్దులే అర్జున్, నేను ఒక్కదాన్నే పోతా. లేలే అట్లేంలే, మా దోస్తులకు చెప్పినా కదా, వాళ్ళు మేనేజ్ చేస్తారు, నేను దొలకపోతా. తారా గా రూమ్ కాదు, అది ఇండియన్. నా రూమ్లోకి పో, బెస్ట్ అని ఉంటుంది. థ్యాంక్స్ అర్జున్. ఎటెటు పోదామే ఎండి కొండలు, గల్లి గల్లీలో చూపిస్తా ప్రేమ తిన్నెలు. ఏదైనా ఇస్తానే ముద్దు గుమ్మలు, తెచ్చి నీ మీదే పోస్తాను రాసు రాసులు. కమలిస్తా షబులకి, గజలిస్తా చేతికి, మువ్వలిస్తా కాళ్ళకి, ముక్కు పుడకలిస్తా ముక్కుకి. కమలిస్తా షబులకి, గజలిస్తా చేతికి, మువ్వలిస్తా కాళ్ళకి, ముక్కు పుడకలిస్తా ముక్కుకి. అందాల తారా అందినావే నా సితారా, మాటలోన సారా కింద మీద నేనే జారా. అందాల తారా అందినావే నా సితారా, మాటలోన సారా కింద మీద నేనే జారా. ఎటెటు పోదావే ఎండి కొండలు, గల్లి గల్లీలో చూపిస్తా ప్రేమ తిన్నెలు. ఏదైనా ఇస్తానే ముద్దు గుమ్మలు, తెచ్చి నీ మీదే పోస్తానే రాసు రాసులు. ఎటెటు పోదావే అర్జున్ గల్లీలో చూపిస్తా ప్రేమ తిన్నెలు. ఏదైనా ఇస్తానే ముద్దు గుమ్మలు, తెచ్చి నీ మీదే పోస్తానే రాసు రాసులు.
అయ్యా తారా, చెప్పుడు మర్చిన. ఈ డోర్ లాక్ అయితే మళ్ళీ తాళం పెట్టి తీసేదాకా ఓపెన్ కాదు. మరి ఇప్పుడు ఎలా అర్జున్? లోపల ఎత్తుకు తాళాలు ఉన్నాయేమో అని. అయినా ఈ లాక్ అవ్వడేందో, తాళాలుంటేనే ఓపెన్ అవ్వడేందో. అంటే ఇంటర్నెట్ ఇంపార్టెంట్ చూసేటప్పుడు, అంటే ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎందుకని నేనే ఇట్లా సెట్ చేసిన. తాళాలు లేవు అర్జున్. తారా, తలుపులు తెరుచుకుంటలే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మా అన్న కాల్ చేస్తా, మన దగ్గర తాళాలు ఉంటాయి. తారా, నా ఫోన్ కనబడతలే, లోపల ఉందేమో చూడు. చదవా నీ ఫోన్ రూమ్ లోనే ఉంది అర్జున్. అవునా? అందులో మా అన్న కాల్ చేయి. సరే, లాక్ చెప్పు. 9057. దీంట్లో మీ అన్న నంబర్? నసాన్ ఫీడ్ అయి ఉంటుంది, కాల్ చేసి స్పీకర్లో పెట్టు. చెప్పురా. అన్నా, తారా నా రూమ్లోకి రెడీ అవ్వడానికి పోయిందన్నా. పోతే డోర్ లాక్ అయిందే. ఏం మాట్లాడుతున్నావురా? బావా, నేను తారా. చెప్పుతారా. రెడీ అయిదామని అర్జున్ రూమ్లోకి వచ్చిన బావా. మళ్ళీ పోదామంటే డోర్ ఓపెన్ అవుతలే. పగలు కొట్టేస్తా అని చెప్పు. మీ తమ్ముడేమో పగలు కొట్టేస్తా అంటుండు. డోర్ పగిలితే వాడిని నెత్తి వలుతుందని చెప్పు. నిన్ను చూడగానే వాడి మైండ్ దొబ్బినట్టుంది. నువ్వేం పరిచయం కాకతల్లి, నేను సాయంత్రం వరకు వస్తా. అప్పటిదాకా నీ కాపలాగా ఏమని చెప్పాడికి. సరే బావా. మధ్యాహ్నం 1:30 తారా, తారా, వాట్ ఆర్ యూ డూయింగ్? చార్మినార్లో షాపింగ్ చేస్తున్నా. చా, నీ వల్ల డే అంతా దొబ్బింది. గట్లంటవేం తారా? అదేదో నేను తెలియక చేసిన, బై మిస్టేక్లో జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం? అంతాక్షరి ఆడదాం, మస్తు మజా వస్తుంది. నీతో మాట్లాడితేనే నేను లాక్ అయినా, ఇంకా పాడితే నా పరిస్థితి అరుంధతి సినిమాలో సమాధిలో కుళ్ళబెట్టిన సోను సుద్లా అయిపోయింది. గట్లంటవేం తారా? పాటలు రాకుండా రావని చెప్పు. ఇంకేమైనా ప్లాన్ చేద్దాం. ధూప్ అవుతుంది. కనీసం నీ రూమ్లో వాటర్ అయిన ఉన్నాయా? నీ పక్కన ర్యాక్ ఉందా? ఉంది. దాని పక్కన టేబుల్ ఉందా? ర్యాక్ ఓపెన్ చేయి. ఏముంది అక్కడ? ఏం లే, రోజు నేను అక్కడనే బాటిల్ పెట్టేటోండి. ఇలా పెట్టలే, కావాలని తడిని చూడు. సారీ, 1 minute. చూసినావా, నువ్వు అనుకున్నంత వెదవని కాను. థ్యాంక్ యూ.
మస్తు బోర్ అవుతుంది, ఏదో ఒకటి మాట్లాడు. నాకు బేసిక్గా అమ్మాయిలతో మాట్లాడడం అంటే కొంచెం సిగ్గుతారా, ఏమనుకోకు. తెలుస్తుంది, నేను చూస్తే సిగ్గుపడేలా ఉన్నావు. అంత మంచిగా ఉన్నానా? నీకు విషయం తెలుసా, చిన్నప్పుడు చక్కగా ఉండేటోని కాదంట, అంతా పిచ్చి పిచ్చి వేషాలు వేసేటోనంట. ఆ తర్వాత జర దిమాకున్న వాళ్ళతో స్నేహం షురు చేసిన. ఆ తర్వాత మంచిగా అయినావా? లే, వాళ్ళని కూడా చెడదొబ్బినా. అందరు కలిసి ఎట్లా దూకనరా? హే, నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పు. ఫోన్ ఎందుకుతారా, మాట్లాడుకుందాం. దాన్ని బయటికి పంపు. 9057 ఇందాక చెప్పినావు కదా. తారా వద్దులే, అందులో ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, డిలీట్ అవుతుంది. శ్రియా అంట, నైట్ డిన్నర్ అన్నావు, నూడిల్స్ బండినా దోశ బండినా అడుగుతుంది, ఏం చెప్పమంటావు? రాంగ్ నెంబర్ అయి ఉంటుంది, అయినా మనం బండి దగ్గర తినే టైప్ కాదు కదా. ఆ ఫోన్ కిటికీలకి చేసిరాయి. పిచ్చి కన్నా 5కి కాఫీ అన్నావు, ఇన్స్టెంట్ కాఫీనా ఫిల్టర్ కాఫీనా అని అడుగుతుంది. నువ్వు జర వాట్సాప్ ఆపైతారా, అందరు అబ్బాయిలే, ఏదో మూడు కోసం అమ్మాయిల పేరు పెట్టుకున్నా అంతే. మరి మొగోళ్ళు కిస్ సింబల్స్ పంపిస్తారా? నువ్వు తేడానా? కర్మరా నాయన. ఏమైందారా? నీ ఇంటర్నెట్ హిస్టరీ చూసినా, నువ్వు నీ రూమ్లో లాక్ అవ్వడే కరెక్ట్. తారా ప్లీజ్ ఫోన్ ఆపేయి, మనం మాట్లాడుకుందాం. సాయంత్రం 4:45. నాకు ఆకలి అవుతుంది అర్జున్. నాకు కూడా, కానీ నువ్వేమో లోపల, నేనేమో బయట. నా ఆకలి కడుపుకి, నీ లెక్క కాదు. ఏయ్, నాది అదే ఆకలి. అక్కడ ర్యాక్లో బిస్కెట్స్ ఉంటాయి చూడు. బానే మెయింటైన్ చేస్తున్నావుగా. నీ గురించి ఏమని చెప్పుతారా? నా గురించా? ఆ, ఎగ్జామ్ రాయనీకి వచ్చినా, అయిపోయినాక వెళ్ళిపోతా గంతే. గది కాదు, నీ హిస్టరీ ఏంది? నాకు నీ అంత మంచి ఫోన్ హిస్టరీ లేదు అర్జున్. అది కాదు తారా, నీ గురించి చెప్పంటుంటే లైక్ బార్న్ అట్, బార్న్ ఇన్, బార్న్ ఫెడ్ అలాంటివి. ఓకే ఓకే ఓకే. అమ్మ శ్రీజ, నాన్న శ్రీనివాస్, నేను సితారా. అందరి పేర్లు సా అంటే సన్యాసి ఫ్యామిలీ అనమాట. అదే సాక్షరం ఫ్యామిలీ అనమాట. నైస్. అంతే, చిన్న ఫ్యామిలీ, మంచి జాబ్ కొట్టి సెటిల్ అయిపోవాలి. డాన్స్ అంటే చాలా ఇష్టం. నీ గురించి చెప్పుతారా? ఇప్పటిదాకా నా గురించేగా చెప్పింది. అంటే లవ్, బాయ్ ఫ్రెండ్స్ లాంటివి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లవ్ ఉంది. ఈసారి వచ్చినప్పుడు పరిచయం చేస్తాలే. టైం అంతా వేస్ట్. మరి నీ సంగతి? నాకు దోశ బండికి పానీపూర్లకు పిలిచేవాళ్ళు తప్ప డేట్కి పిలిచారు ఓవర్ లేరు. స్వీటీ అంట, బేబీ డీపీ అదిరిందంటుంది. స్వీట్లు తిందని షుగర్ వచ్చింది, డీపీలు చూసుకుంటే కూర్చుంటే బీపీ గుంజేస్తానని చెప్పడానికి. కావ్య అంట, కలుస్తా అన్నావుగా. ఈసారి వచ్చేటప్పుడైనా నాకు నచ్చిన ఫ్లేవర్ తీసుకురా, ఎప్పుడు నీకు నచ్చిందే తెస్తావు. ఆహా, ఏయ్, నువ్వు అనుకున్నది కాదు, ఐస్ క్రీమ్, దానికి ఐస్ క్రీమ్ పిచ్చా. తారా ప్లీజ్ ఇన్వెస్టిగేషన్ ఆపి అన్నకు కాల్ చేయి. రేయ్ స్టార్ట్ అయ్యాను రా, 15 నిమిషాలు అక్కడ ఉంటా. అన్నా, పిల్లి ఇక్కడైతే భయపడుతుంది, జల్దీ రారా. రే చదువుకునేటప్పుడు తను ఒక్కతే 4 ఏళ్ళు రూమ్లో ఉంది. భయం కాదు కానీ నువ్వు నోరు మీ ఫస్ట్. ఉంటా, బాయ్. అవునా, నీకు భయం వేస్తలేదు కదా? నీ ఫోన్ చూసినాక ఈడ లాక్ అవ్వడే బెస్ట్ అనిపిస్తుంది, బయటికి వస్తేనే భయం వేస్తుందేమో.
ఇది అడిదిపి ఇడిదిపి నా ఫోన్ దగ్గరికి వస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కొరియా, చైనా. ఇన్ని దేశాల పేర్లు పెట్టినావు ఫోల్డర్స్కి. ఇవన్నీ ఎప్పుడు తిరిగినావు? తారా, దయచేసి ఆ ఫోల్డర్స్ ఓపెన్ చేయొద్దు. ఎందుకు? ఎందుకంటే అవి కాళ్ళతో తిరిగిన కంట్రీస్ కాదు, కళ్ళతో తిరిగిన కంట్రీస్. అమ్మో, పెద్ద నేత్రయాత్రికుడివే. నేత్రయాత్రికుడు ఒరే అన్నా, ఎడాచినరా? సేఫ్గానే ఉన్నావారా? డోర్ లాక్ అయింది కదా బావా, సేఫ్గానే ఉన్నాం. కరువు నేల, ఈ గ్యాప్లో ఏం చేసినావురా? రేపు పొద్దుగాలనే పోవాలి, రేపన్న టైంకి ఎగ్జామ్ తీసుకోపో. అలాగే అన్నా. తారా, రేపు మీ ఆకాష్ వస్తుందంట. ఆకాశ ఆకాశోడు నేను బాయ్ ఫ్రెండ్ ఏమో. పక్కకు కూర్చుంటుందా, అటో కాలు ఇటో కాలు వేసి కూర్చుంటుందా, సైడ్కి కూర్చుంటుందా, అటో కాలు ఇటో కాలు వేసి కూర్చుంటుందా, అసలు ఎట్టు కూర్స్తుంది, అటా ఇటా. పుట్టుకు వచ్చేశాయే తొంటరి మనసుకి పూటే, రెప్పల చప్పుడు మానేశాయే తొందర వయసుకు ఈ ఆటే, రెమ్మల కొమ్మలకు వచ్చేశాయే రంగుల పువ్వులు ఓ చోటే, రివ్వున ప్రాణం బలిచొచ్చిందే టక్కున విన్నగా నీ మాటే. చెక్కిలి గింతల చెప్పిన గెంతులు ఇప్పటికిప్పుడు నాలోనే, చెప్పక చేరిన చెక్కిలి తాకిన వెచ్చని ఊపిరి నీదేలే. చెక్కిలి గింతల చెప్పిన గెంతులు ఇప్పటికిప్పుడు నాలోనే, చెప్పక చేరిన చెక్కిలి తాకిన వెచ్చని ఊపిరి నీదేలే. అదిరనే అదిరనే పిల్లను చూసి అదిరనే, మనసునే మనసునే పట్టుకు రివ్వున ఎగిరనే. అదిరనే అదిరనే పిల్లను చూసి అదిరనే, మనసునే మనసునే పట్టుకు రివ్వున ఎగిరనే. అర్జున్, ఈ ఏరియాలో ఓలా ఊబర్ సర్వీస్ ఉందా, లేదా ఆటో మాట్లాడుకుందామా? బైక్లో పోదాం, నా దగ్గర హెల్మెట్ కూడా ఉంది. నీ రూమ్కి పోతేనే లాక్ అయినా, ఇంకా నీ బైక్ ఎక్కితే ఏమవుతుందో. ఏంటి తారా నువ్వు, మన బైక్, మన ఎగ్జామ్, మన రోడ్ అంటే నమ్మకం లేదా? నిన్న డోర్ వేస్తే లాక్ అవుతుందనే విషయమే మర్చిపోయాను, ఈరోజు బైక్కి బ్రేక్ వేయడం మర్చిపోతే. నిన్నంటే నిన్ను చూసిన ఖుషిలా లాక్ విషయం మర్చిన. ఇవాళ అట్లా కాదులే, బ్రేక్ విషయం కాళ్ళు చూసుకుంటాయి, నిన్ను చూసుడు నా కళ్ళు చూసుకుంటాయి. ఫస్ట్ నువ్వు ఎక్కువ. ఎక్కానంటూ ఎక్కేసింది నా మోటార్ బైకే, కానీ ఏరోప్లేన్ దూరే దూరం ఉంది మా మధ్య. ఎక్కానంటూ ఎక్కేసింది నా మోటార్ బైకే, రెక్కలు పుట్టుకు వచ్చేసాయి తుంటరి మనసుకి పూటే. చెక్కిలి గింతలు చెప్పిన గెంతులు ఇప్పటికిప్పుడు నాలోనే, చెప్పక చేరెను చెక్కిలి తాకిన వెచ్చని ఊపిరి నీదేలే. చెక్కిలి గింతల చెప్పిన గెంతులు ఇప్పటికిప్పుడు నాలోనే, చెప్పక చేరిన చెక్కిలి తాకిన వెచ్చని ఊపిరి నీదేలే. పరసడు పోరడు పరసాను పోరడు, కొల్లాగా తీరచ్చు తుంపులాడుతున్నాడు, బొతోళ్ళ చౌకుల్లో చెంగలుత్తూ ఉన్నాడు. పరసడు పోరడు పరసాను పోరడు. ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసినావు, పీకిందా? ఏమన్నావు? సారీ
అది ఎగ్జామ్ రాసి వచ్చినాక మా ఫ్రెండ్స్ అందరం గిట్లనే మాట్లాడుకుంటాం. గట్లనే నేను అడిగిన. అంటే నీ ఫ్రెండ్స్ అందరు నీ లెక్కనేనా? నువ్వు ఒక్కనివే అనుకున్నా. లే ఒక్క ఎగ్జామ్ అప్పుడే గట్ల ఉంటాం, అదర్వైజ్ చాలా ప్రొఫెషనల్ ఉంటాం. చాలా ప్రొఫెషనల్, చూస్తున్నాం కదా. నిన్నటి నుండి నీకు ఒకటి చెప్పుడు మర్చిన. ఏంది? నువ్వు నవ్వకపోయినా మస్తుంటావు. హా? అదే నువ్వు నవ్వకపోయినా మస్తుంటావు, ఇంకా నవ్వితే నువ్వు మామూలుడివి కాదు అర్జున్. అందరూ అట్లనే అంటారు, కానీ ఒక అందమైన అమ్మాయి అనడం ఇదే ఫస్ట్ టైం. అబ్బా చాలా బా నీ పొగడ్తలు. ఆర్ యు అర్జున్? ఈ మధ్య పేరు తెలుసుకొని వచ్చి మరి సామాన్లు అమ్ముతురా? మేము సామాన్లు డీమార్ట్లో డిస్కౌంట్లో ఉంటాం, నీకు వర్కౌట్ కాదు. నాడు హే కూల్ మ్యాన్, కూల్. సిచ్యువేషన్ ఇప్పుడే రూమ్లో హాట్ అయింది, నువ్వు కూల్ అంటున్నావు ఏంది? నేను చెప్తున్నా కదా, ఏరియా అంతా డిస్కౌంట్ బ్యాచ్, ఇంకో లొకేషన్ చూసుకో. అర్రే కరెక్ట్ లొకేషన్కే వచ్చిన. తారా పెట్టింది, నిన్ను పరిచయం చేస్తాను కూడా చెప్పింది, కానీ నువ్వు తొందరపడినావు. తారా? ఓ అది నువ్వేనా? హాయ్. హే హాయ్ రా. ఇఫ్ యు గైస్ డోంట్ మైండ్ ఫ్రెష్ అయ్యి వస్తా. యా యూ కెన్ యూజ్ మై వాష్రూమ్, వెస్టర్న్ ఉంటుంది. ఓకే. ఏంట్రా బ్లాక్ చేద్దామని చూస్తున్నావా? రేయ్ ఆ రూమ్ వద్దు, గలీజ్ ఉంటుంది, ఈ రూమ్కి పో. మిస్ అయ్యాడు. అరే దూర కొడుతున్నావు, కంత క్లోజా? ఏంది క్లోజ్ అని చెప్పినావు కదా, మర్చిన. అర్జున్ ఇంకేం సంగతులు? తారేమన్నా ఇబ్బంది పెట్టిందా? లే ఇబ్బంది అయితే లే ఇప్పటిదాకా, ఇప్పుడే జర పడుతున్నావు. ఎందుకట్లా? మీరు వచ్చినారు కదా, ఇంకెంతసేపు ఉంటారేమో అని. ఏంది? ఏం లేదురా, అర్జున్ అంతే కామెడీ చేస్తూ ఉంటాడు, ఫన్నీ ఫెలో. నన్ను జోకర్ని చేసినావు కదా రాములా. ఓ అట్నా. ఐ లైక్ యూ అర్జున్. కామెడీ. ఇంతకీ నువ్వు కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చినావా? లేలే, నాకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓ కంపెనీ ఓనరా, ఇంకా మనకేం పడుతుంది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను కూడా హైదరాబాద్లో ఒక హార్డ్వేర్ కంపెనీ పెడదాం అనుకున్నా, కానీ మా ఫ్యామిలీకి 3-4 సూపర్ మార్కెట్లు ఉన్నాయని ఇడిచేసిన. అంటే నువ్వు సూపర్ మార్కెట్ చూసుకుంటావా? లే అవన్నీ మా అన్న చూసుకుంటాడు. మరి నువ్వు? అవన్నీ ఎట్లా చూసుకోవాలో వానికి విలువైన సూచన సలహాలు ఇస్తాను అనమాట. గ్రేట్. ఆకలి అవుతుంది, ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుందామా? ఆర్డర్ ఎందుకురా, అర్ధగంట అవుతుంది. అర్జున్ అయితే 1/2 నిమిషంలో తెచ్చేస్తాడు. ఏమంటావు అర్జున్? ఇది నన్ను బయటికి పంపిద్దాం గట్టిగా ఫిక్స్ అయింది. సరే గట్లని తెద్దాం. సరే 1/2 నిమిషం కాదు, 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు కాదు, 50 నిమిషాలు తీసుకో, మేము ఇక్కడే ఉంటాం. వెళ్ళు. వారి ఎదిరగోరి గాయగత్తరా చేసేస్తాంది, ఒక ముక్కల నమలేస్తాంది, దిల్లకి టక్కర పెడతా ఉంది. ఏం చేస్తుర్రు లోపల? కనిపిస్తలేదే, చూద్దాం. మస్తు ఆకలి మీద ఉన్నట్టుర్రు, డోర్ కాండ నుంచి. ఇవ్వండి బిర్యానీ, పిందాస్గా తినండి. నువ్వు సూపర్ అర్జున్, ఖతర్నాక్ బిర్యానీ తినబెట్టినావు. ఈ స్పైసీ బిర్యానీ తిన్నాక ఒక్క సాఫ్ట్ డ్రింక్ తాగితే మస్తు మజా వస్తుంది.
అర్జున్ సాఫ్ట్ డ్రింక్స్ అంతే కదా నేను తెస్తా నడ్డి బొక్కలు నలిపేస్తాంది తీలు బొమ్మలా సూతా ఉంది అయ్యో అయ్యయ్యా పోరిని చూస్తే ముద్దొస్తుంది బేజానంతా ఫ్రై చేస్తాంది మనసునంతా వడతడటాంది మళ్ళీ మళ్ళీ సొరకెడతాంది బయట ఎండలకి పగిలిపోతుంది. ఈ వేడిలో కూల్గా ఒక ఐస్ క్రీమ్ తింటే డబుల్ మజా వస్తుంది. అది కడప జిల్లానా? అర్జున్ అర్థమైంది, నేను తెస్తా. వర్రా మీరంతా నా ఇంటికి వచ్చి నన్నేలా కొడుతున్నారు. మీ నెత్తి పలగొడుతుంది. అసలు ఏం చేస్తున్నాడు? కనిపించట్లేదే. కిటికీలకి ఏం చూద్దాం. చూస్తే వస్తుంది బేజానంతా చేస్తుంది మనసునంతా మళ్ళీ మళ్ళీ సొరగడుతుందా. ఏంది అర్జున్ ఐస్ క్రీమ్ కి ఇంతసేపా? నీకు దూరం అయితే చెప్పొచ్చు కదా, తర్వాత తింటుండే. భయ్యా డబల్ మజా కావాలన్నాడు కదా, అందుకే దూరం పోయి డబల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన. తినండ్రి. ఐస్ క్రీమ్ అదిరిపోయింది అర్జున్. ట్రిపుల్ మజా కోసం తేనెతో చేసిన స్వీట్స్ ఏమైనా కావాలా భయ్యా? ఓ చాలా అర్జున్, ఏమొద్దు. ఏం తారా, వాట్స్ యువర్ ప్లాన్స్? నథింగ్ రా, గోయింగ్ బ్యాక్ టు హోమ్ బై టుమారో. కానివ్వండి. సి మళ్ళీ చెప్తున్నా, నేను నాకు నచ్చిన అమ్మాయిని చూసుకొని మూవ్ అవుతున్నా. నువ్వు కూడా నీకు నచ్చిన మంచి అబ్బాయిని చూస్ చేసుకోవడమే కరెక్ట్. నా డిసిషన్ తప్పైతే ఐఎమ్ సారీ. అంటే తారాను వదిలేస్తున్నావా? అనుకున్నా నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ అన్నప్పుడే అనుకున్నా సాఫ్ట్గా సారీ చెప్పి మూవ్ అయ్యే టైప్ అని. అయినా ఇట్లాంటి మంచి పిల్లని ఎట్లా వదిలిపోతుందిరా నీకు? ఇట్లాంటి పిల్ల మళ్ళీ దొరుకుతాదరా నీకు? మళ్ళా అర్జున్ ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది, ఇప్పుడే వదిలేసిన నెక్స్ట్ లవర్తో. అయినా మీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు కదా, ఇట్లనే వాడుకొని వదిలేస్తే ఎవడు అడగనుకుంటున్నావేమో. బావని నేనున్నా, బరాబర్ మాట్లాడతా. వాడు మా అన్నయ్య, పెద్దమ్మ కొడుకు. అన్నయ్య? అన్న మరి విషయం ముందే చెప్పరా తారా, మన ఫ్యామిలీ అని. ఇంకో బిర్యానీ తెచ్చి పెడుతుండే. ఏ అర్జున్ చాలు, నాకు తారా సొంత చెల్లెల్లాంటిది. చిన్నప్పటికెళ్ళి మేమిద్దరం చాలా క్లోజ్. తను లవ్ మ్యారేజ్ చేసుకోవాలా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటే క్లియర్ చేయడానికి వచ్చిన. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? రేయ్ ఇప్పుడు రావచ్చురా. హలో, అరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇవాళ ఇంటికి తారా వాళ్ళ అన్న వస్తున్నాడు, జరా మర్యాదలు చెయ్యి. నేను పొద్దుగాలనే వస్తా, పొద్దునరానికి ఇంకా టైం పడుతుంది. కుక్కర్ కూసిన 6 ఏళ్ళకు రైస్ పెట్టినట్టు గింత జల్లి చెప్పినవేంద్రా?
రే మస్తు మర్యాదలు చేస్తా, నువ్వేం ఫిగర్ రాకు. బాయ్. బీ హ్యాపీ రా, కన్ఫ్యూజ్ అవ్వకు. ఓకే అర్జున్, టేక్ కేర్, గెట్ బ్యాక్ టు యూ సూన్. అమ్మయ్యా, అన్నయ్య మస్తు టెన్షన్ పెట్టింది కదా. ఓరి వారి ఎదిర గోరి గాయగత్తర చేసేస్తాంది ఒక ముక్కల నమలే. అటు సిద్దిపేట బాయ్ సింగర్ తెచ్చిన పోయి మీదేవే కోడి కుర్రా అల్లల్లా. ఈ పాట మస్తుంటది కదా. నీతో కలిసింటే ఇంకా అదిరిపోయింది. సో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఎందుకు అనుకుంటున్నావు? నాకు బాయ్ ఫ్రెండ్ లేడని తెలిసి. అది నాకు ఎప్పుడో తెలుసు. ఓ, ఎట్లా తెలుసు? నీ మనసులో ఉన్న మాటలు నీ నోరు కాకుండా నీ కళ్ళు మాట్లాడితే అని ఎవరని చెప్పారా నీకు? లేదు. నాతో మాట్లాడినాయి, నీ మనసు ఏందో నాకు తెలిసిపోయింది. చేతులు చూసి జ్యోతిష్యం చెప్పేటోళ్ళ లెక్క నువ్వు కళ్ళు చూసి జ్యోతిష్యం చెప్పేటోనువా? దానికి జ్యోతిషం ఎందుకు తారా? నా కళ్ళలో కళ్ళు పెట్టి నీ మనసుతో చూడు, నా మనసు ఏందో తెలుస్తుంది. నా కళ్ళు మాట్లాడినాయా? నా మనసు ఎట్లుంది? నీ ఫోన్ హిస్టరీ కన్నా చాలా దారుణంగా ఉంది. అబ్బా తారా, ఆ హిస్టరీ సంగతి గురించి ఇడిసి, అదేమన్నా శ్రీకృష్ణ దేవరాయల హిస్టరీనా ఊరికే గుర్తుసే నీకు? ఇడిసే తల్లి. సరే సర్లే, మళ్ళీ గుర్తు చేయండిలే. నీ మనసులో మగవాళ్ళు బాగా దూరినట్టున్నారు. అంటే నీకు లోపలికి ఏం లేవా? హాయ్ అర్జున్, సర్ప్రైజ్. నువ్వు ఇట్లా వచ్చినావేంది? వాట్సాప్లో మెసేజ్ లేదు, ఫోన్ ఎత్తుడు లేదు, అందుకే. ఎంత కాదు కానీ ముందు రూమ్లోకి పా. తను తారా, మా వదిన వాళ్ళ చెల్లె. హాయ్ తారా, నైస్ టు మీట్ యూ. ఓ, అందుకేనా రిప్లై లేదు? బావ మరదళ్ళు మస్తు చిల్ అవుతున్నట్టున్నారు. ఏ అట్లేం లేదు కావ్య, జస్ట్ క్యాజువల్గా తను రాసిన ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేస్తున్నాం అంతే. ఫోన్ సైలెంట్లో ఉండే. మీరు ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తున్నారంటే దేంతో నవ్వాలరా? మర్తలతో పులిహార కలుపుతున్నావని నాకు అర్థమైందిలే. అయినా ఇదంతా నాకెందుకు కానీ వెనలా ఫ్లేవర్ తీసుకుని వస్తే నాకే సరిపోతా. అది కావ్య, వెనిలా ఫ్లేవర్ అయిపోయింది. కొంపతీసి మీ మరదలు నాకేసిందా? హే, నేను నాకేయడం ఏంటి? అంటే తారా, అది ఐస్ క్రీమ్, నువ్వు తినేస్తావు అనుకుంటుంది. ఏయ్ కావ్య, దయచేసి నువ్వు వెళ్ళవే, నీ కేజీ ఐస్ క్రీమ్ బుక్ చేస్తా ప్లీజ్. పక్కా చేస్తావుగా? పక్కా చేస్తానే, మీ ఇంటికే డెలివరీ పెడతా, ప్లీజ్ నువ్వు వెళ్ళు. వెనిలా ఫ్లేవర్? అదే, ప్లీజ్ నువ్వు వెళ్ళవే తల్లి. నీకు లవ్ ఉందా అని అనవసరంగా అడిగినట్టున్నా. ఏం మాట్లాడుతున్నావు తారా? ఏం లేరా? అవి లేకుండా ఎట్లుంటాం తారా? 9వ క్లాస్లోనే నందు వెనకాల పడి ప్రతి సందు తిరిగిన. ఫిదా అయ్యే ముందు ఆ తరుణ్గాడు వచ్చి తనకపోయాడు. ఎందుకట్లా? ఆ దినం అయ్యా నాకు పైసలు ఇల్లు,
ఎందుకట్లా? ఆ తరుణ్ గడు అయ్యానికి పైసలు ఇచ్చిండు, ఆడు చాక్లెట్లు కొనిచ్చిండు, ఇంకేముంది ఇక దాంతో మింగిలైంది. బ్రేకప్ ఫర్ చాక్లెట్ అన్నట్టు అదొక లవ్వా? ఇక హై స్కూల్ లవ్ స్టోరీలు అట్లనే ఉంటాయి. అవునా? ఈ చాక్లెట్ లవ్వులు పానీపూరి లవ్వులు కాకుండా ఏమైనా సీరియస్గా ఉంటే చెప్పు. ప్రియా, తను నేనంటే చాలా ఇష్టం. దానికి ఆకలైతే నాకు తినిపించేది, దాని బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇచ్చేది, నాకు తప్పున్నా అదే సారీ చెప్పేది. ఎంత అందంగా ఉండేదో, ఎట్లున్నా నా కోసం భరించేది. సీరియస్గా తారా, దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఏమైంది? క్యాస్ట్ ఫీల్ అలా అయ్యెవరు వేసుకుంటా అన్నాడు, పిల్ల భయపడ్డాడు. ఇంకేముంది, ఊర్లో ఉన్న వాళ్ళు బావని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దానికి బాబు కూడా ఉన్నాడు. మరి టచ్లో లేరా? లేదు, పెళ్ళైన కాడ నుంచి లేదు. మంచమ్మాయి అని చెప్పినావు కదా, ఫ్రెండ్స్గా ఉండడంలో తప్పేముంది? అట్లెట్లా చేస్తాం తారా? ఇప్పుడు దానికి పెళ్ళయింది, దాని మొగుడేసి ఉంటాడు, దాని అత్తేసి ఉంటుందో, దాని మామేసి ఉంటాడు. ఒక్క తేడైనా తన లైఫ్ అంతా బర్బాద్ అవుతుంది. నాదేముంది, నేను బిందాస్ ఉంటా. నేను చేసే ఫోన్ కాల్ వల్ల తన లైఫ్ సఫర్ అవుతుంది అంటే చేయకుండా ఉండడం మంచిది కదా. అమ్మమ్మో అమ్మాయికేమైంది, పిల్లోడి మాటలకే అందంగా నవ్వేస్తుంది. అమ్మో అమ్మమ్మో తన చూపుకి ఏమయ్యింది, పులి లెక్క చూసేది సరికొత్తగా చూస్తా ఉంది. సిలకం సిందేసినట్టు తన పాల బుగ్గల్లో సోయగాలే సిందేశాయే. అయ్యారే ఇక మొదలైంది బీట్ నీలోనా తుల్లోనా. ఇంటికి పందిరేసి గోల చేసేది, ఇప్పుడేమో నవ్వుతూ వింటాంది. సిటికి మాటికి తిప్పిపోసేది. అర్జున్, ఆకలైతుంది, నీ చేతేమైనా చేసి పెడతావా? నా చేతనా? కిచెన్లో మనం మ్యాగీ చేసి ఎక్స్పర్ట్ కదా, ఇలా నీకు జబర్దస్త్ మ్యాగీ తినిపిస్తా. మ్యాగీ మస్తు చేసినావు కదా. మరి ఏమనుకుంటున్నావు, మనకు దొరికే పిల్ల మస్తు లక్కీ. నాకు మ్యాగీ చేసుడే కాదు, ఎగ్ బాయిల్ చేసుడు, ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టుడు కూడా వచ్చు. ఒక్క గ్లాస్ రైస్కి 2 గ్లాస్ నీళ్ళు పోస్తే అన్నం ఎట్లా తెల్లగా పూల అవుతుంది. అన్నం వండే హస్బెండ్ దొరుకుడంటేనే లక్కీ. మరి ఎట్లాంటి పిల్ల కావాలో నీ పూల అన్నం, మ్యాగీ, బాయిల్డ్ ఎగ్స్ తిననీకి? పొద్దున్న లేవని నాకు ముద్దు పెట్టాలి, ఇష్టం వచ్చినప్పుడు ముద్దు పెట్టాలి, బాధ వచ్చినా ముద్దు పెట్టాలి, కోపం వచ్చినా ముద్దు పెట్టాలి, భయపడినా ముద్దు పెట్టాలి. మొత్తానికి ముద్దు పెట్టడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలంటావు. అబ్బచ్చి, అవన్నీ నేను నేర్పిస్తా, జస్ట్ నన్ను ఫాలో అయితే చాలు. అవును, నువ్వు చెప్పరాదు, నీకు ఎట్లాంటి వాళ్ళు కావాలో? నాదేముంది, నన్ను స్పెషల్గా చూసేటోడు, మందు సిగరెట్ ముట్టనోడు, ఓయో రూమ్లంటే తెలివనోడు. సన్నీ లియోన్ పేరు తెలియనోడు, మియా ఖలీఫాని చూడనోడు, ఇట్లాంటి వదిలేస్తే మస్తు చెప్తావు. కానీ ఇట్లాంటి మనుషులు భూలోకంలో భూతద్దం పెట్టెత్తికినా దొరకరు. ఎక్కడో ఉండే ఉంటాడు, ఆడ దొరికితేనే పెళ్ళి. ఓ, అయితే నువ్వు మరో మదర్ తెరీసా, మాయావతి, జయలలిత లాగే ఉండిపోతావు. అంత గొప్పోళ్ళలా ఉండేటిదంటే పెళ్ళే వద్దు. నీ ఇష్టం తల్లి, నువ్వు ఎట్లయినా ఉంటావు. ఆగాకు, ఫుల్ టాపిక్ బాగానే డైవర్ట్ చేసినావు. నాతోనే నా లవ్ స్టోరీలు చెప్పించుకున్నావు, మరి నువ్వు చెప్పలేవేంది? దిస్ ఈజ్ నాట్ ఫేర్ అబ్బా. నువ్వు కూడా నీ లవ్ స్టోరీలు చెప్పు. హే, నాకేం లవ్ స్టోరీలు లేవు, నన్నెవరు లవ్ చేయలే, నేనెవరిని లవ్ చేయలే. ఊకోతారా, నాకే నేను చూడగానే ఏంది అదే లవ్ చేయబుద్దయింది. ఎవరు లవ్ చేయలేడంటే ఎట్లా నమ్మంటావు? పరిచయమైన ప్రతిోడు ప్రపోజ్ చేసిండు, కానీ నాకే భయం. లవ్ అంటేనా? మా డాడీ అంటే. డాడ్ అంటే భయం ఉంటే నచ్చిన అబ్బాయి ప్రపోజ్ చేసినా నువ్వు చెప్తావా?
ఆకాష్ గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే 6 ఏళ్ళు మాట్లాడలేదు. ఇంకా నేను ఇట్లనే చేస్తే జీవితాంతం మాట్లాడరు. అయినా ఈ అమ్మాయిలందరూ ఇట్లనే ఉంటారా? అందరు కూతుర్లు అవలాగానే లవ్ చేస్తారా? నాలాంటి జెంటిల్మెన్ కూడా లవ్ చేస్తారు కదా. అయినా ఈ అమ్మాయిలు అయ్యా అయ్యా అని ప్రాణం లెక్క ప్రేమించడం వదిలేసి ఏ గొట్టంగాల్లో లవ్ చేస్తారు. మీ అబ్బాయిలు ఏమైనా తక్కువనా? ప్రపోజ్ చేస్తుడంటే చాలు పానీపూరి తిననీకి పోయినట్టు పోతారు. అదే పెళ్ళంటే పొలం పనికి పోయేటోన్ లెక్క ఫేస్ పెడతారు. అంతెందుకు, నీకు నన్ను చూడగానే ప్రపోజ్ చేయబుద్దైంది, అంతేగాని పెళ్ళంటే చేసుకుంటావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు తారా? జోక్ చేస్తున్నావా? నిజంగానే అడుగుతున్నా, పెళ్లి చేసుకుంటావా నన్ను? మనకు లవ్ అంటే ఇష్టం లేదని చెప్పినావు అన్నరా అని. రేపే మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి పంపుతా. తారా, నిన్ను చూడగానే నువ్వే నా తలరాతని ఫిక్స్ అయినా. అయ్యే పర్మిషన్ అక్కర్లేదని చెప్పు, ఇప్పుడే తాళి కడతా. తారా, నువ్వు ఆకాశం నుండే తారవి కాదు, తిరగబడ్డ నా తలరాతవి. నా నుండి నువ్వు ఎక్కువ దూరం పోలేవు. తారా తలుకు తారా ఆయన ఎప్పుడు వచ్చినావా? మంచిగానావా? నువ్వు నీ తలరాత గురించి మాట్లాడుతున్నప్పుడే వచ్చినా. ఎల్లమ్మ తల్లి మొత్తం వినేసినట్టున్నాడు. నిజంగానే నీ తలరాత మారిందిరా. నీకు పెళ్లి ఫిక్స్ చేశా. పెళ్ళా? నాకా? నీకేరా, ఇంకెన్ని రోజులు భరించాలి నిన్ను? అరే అన్న, నీకు ముందే చెప్పినా కదా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని. నీకు అంతగా చేయాలనిపిస్తే ఆకాష్కి ఇంకో పెళ్లి చేయి, ఆడు మనోడే. నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నీకు సంబంధం తెచ్చింది ఆకాష్ రా. ఎందుకు ఆకాష్? నీకు ఎటువంటి మర్యాదలు చేసినా గిట్లే చేస్తావా? నువ్వేమో మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మరి నేనేం పాపం చేసినా? అట్లా కాదు అర్జున్, అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి లేదు. ఇగో ఆకాష్, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా, నాకు తారా అంటే మస్తు ఇష్టం. నేను తారాని లవ్ చేస్తున్నా. తారాని తప్ప ఇంకెవరిని చేసుకోను. అనవసరంగా ఇంకొకరు గొంతు కోయకండి. అరే, నీకు పెళ్లి ఫిక్స్ చేసిందే తారాతోరా. తారా ఎగ్జామ్ రాయడానికి వచ్చింది అనుకున్నావా? నీకు ఎగ్జామ్ పెట్టడానికి వచ్చింది. మొత్తానికి పాస్ అయిపోయారు. అంటే తారా నేను పెళ్లి చూపులకు వచ్చిన మీ అన్న వదిన పెళ్లి ఫిక్స్ చేయలేకపోయిండ్రు. అంటే ఈ 2 దినాలు నాతో పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయినా పడేనికి ట్రై చేసింది. అన్నా, అందరు కలిసి నన్ను పెద్ద ఎర్రిపప్పని చేసిరు కదా. సారీ అర్జున్, బాగా ఫీల్ అయినట్టున్నావు. ఎగ్జామ్ పెట్టినావు కదా, ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చినాయి? జస్ట్ బార్డర్ పాసా లేకుంటే డిస్టింక్షనా? ఏదైతే ఏముంది, పాస్ అయినా కదా. ఇప్పుడు నేను ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తా, ఎగ్జామ్ రాయాలి. నువ్వు కూడా పాస్ అవ్వాలి, అప్పుడైతేనే మన పెళ్ళి. హలో గైస్, మంచిగా ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. వీలైనంత ఫాస్ట్గా సీజన్ 2 షూట్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పటి వరకే అర్జున్ని బాగా ఆడుకున్నాం. ఇక్కడ నుంచి నేను ఆడుకుంటా. సరే, చూద్దాం. చూద్దాం చూద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.